పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్ర అత్యంత ప్రాధాన్యమైనదని మన తెలుగు టీవీ 1 టీవీ ఆంధ్రాక్షర సోలార్ కింగ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్వి ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నాన్న చిత్రం నిర్మాణ యూనిట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ పిల్లల ఉన్నతి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అహర్నిశలు కృషి చేస్తారని, అందులో ప్రధానంగా తండ్రి శ్రమ అధికంగా ఉంటుందని అన్నారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలను నిర్మించాలని నాన్న సినిమా డైరెక్టర్కు ఆయన సూచించారు. భవిష్యత్తులో మంచి కథాంశంతో వస్తే తాను సినిమా నిర్మిస్తానని డైరెక్టర్కు హామీ ఇచ్చారు. ప్రస్తుతం తాను చిత్ర నిర్మాణం చేపడుతున్నానని, త్వరలోనే కర్నూలు నగరంలోని భారీ స్థాయిలో లాంచింగ్ చేయడానికి సన్నాహాలు చేపడతామని అన్నారు. నేటి యువత కేవలం సినిమా మోజులో పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రుల సహకారంతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన యువతకు ఉద్బోధ చేశారు. కర్నూలు నగరంలో సినిమా రంగం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ఈ సందర్భంగా ప్రకటించారు. అదృష్టవశాత్తు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే అయిన టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారని, కళాకారులంతా సమిష్టిగా మంత్రిని సంప్రదించి కర్నూలు నగరంలో సినిమా రంగం అభివృద్ధికి సహకారం కోరాలని ఆయన సూచించారు. స్థానిక యువ నటులతో చిత్ర నిర్మాణం చేపట్టిన డైరెక్టర్ ఖాజా హుసేన్, నిర్మాత హుసేన్లను ఆయన అభినందించారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం నిర్వాహకులు పత్తి ఓబులయ్య, ఏఆర్ డీఎస్పీ షేక్ మహబూబ్ బాషా, రిటైర్డ్ తహసీల్దార్ అజయ్ కుమార్ తదితరులు కళాకారులు పాల్గొన్నారు. కాంతారా సినిమా లో బడ్జెట్ కొన్ని వందల కోట్లు కలెక్షన్ చేసింది. అక్కడ ఇంపార్టెన్స్ ఏమంటే సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఇచ్చే సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే డైరెక్టర్లు ఎదుటి వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ సినిమాకి పోననే విధంగా ఉండాలి. అలాంటి సినిమాలు తీయండి. అలాంటి సినిమాలని ప్రజలు ఎంకరేజ్ చేస్తారు. అది షార్ట్ ఫిలింలో వచ్చిందా, ఓటీటీలో వచ్చిందా, లేకపోతే సినిమా హాల్లో వచ్చిందా ముఖ్యం కాదు. ఆ సినిమా యొక్క సబ్జెక్ట్ ఎలా ఉంది, నవే డేస్ ప్రజలు ఎలాంటి సినిమాలు రిసీవ్ చేసుకోగలుగుతారు అనే దానిపైన బేస్ చేసి ప్రతి ఒక్క డైరెక్టర్ సినిమా తీస్తే అది చాలా సంతోషకరమైన విషయం. 1 టీవీ న్యూస్ ఛానల్ సిఎండి, అదేవిధంగా నా ముఖ్యమైన వ్యాపారాలు ఏమంటే సోలార్ అండ్ విండ్ మిల్స్ అనేది నా మెయిన్ బిజినెస్. మన అజయ్ కుమార్ గారు చెప్పారు ఇందాక, కర్నూలు పట్టణంలో 9,000 ఎకరాలు సోలార్కే ఇచ్చారని. సో సోలార్ అనే ఉత్పత్తి కొన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వ్యాపారాలు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఇంతకుముందు అలాట్ చేశారు. విజయ్ కుమార్ గారు మర్చిపోయినట్టున్నారు. సినిమా ఇండస్ట్రీ కోసం ఆల్రెడీ ఇంతకుముందు ఫైట్ చేశారు, ల్యాండ్ కూడా అరేంజ్ చేశారు. ఈరోజు మన ఇండస్ట్రీ మినిస్టర్ కూడా కర్నూలు అయినా కావడం మనకు ఒక గర్వకారణం. ఈ కళాకారులు అందరూ కలిసి ఒక్కసారి, మన కళాకారులు, డైరెక్టర్లు అందరూ కలిసి ఒక్కసారి ఆయన దగ్గరకు ఒక వినతి పత్రం ఇచ్చుకొని దీనిపైన ఒక అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా ఇక్కడ సినిమా స్టూడియో కూడా వస్తుంది. చాలామందికి ఒక జీవనాధారం కూడా ఏర్పడుతుంది. ఈ సినిమాలో డైరెక్టర్ది ఎంత ముఖ్య పాత్రనో ప్రొడ్యూసర్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక సినిమా తీస్తున్నాను ప్రొడ్యూసర్గా. హైదరాబాద్ మాకు జరుగుతుంది ఒకటి. సో ఆ సినిమా లాంచింగ్ ఈవెంట్ కూడా ఇదే కర్నూలులోనే పెట్టాలనేది నా టార్గెట్. ఖచ్చితంగా కర్నూలులో ఓపెన్ గ్రౌండ్లోనే పెడతాము. పెద్ద సినిమానే తీస్తున్నాము. సో డైరెక్టర్లు అంటే మా జేబులో చిల్లులు పడుతూనే ఉంటాయి ప్రొడ్యూసర్లకి. సో డైరెక్టర్లు కథ తెస్తూ ఉంటారు. సో ఆ డైరెక్టర్లు తెచ్చే ప్రతి ఒక్క కథ నేను చెప్పడం ఏమంటే సమాజానికి ఉపయోగపడే కథ తీసుకురండి, 10 మందికి ఉపయోగపడాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా సోదరుడు ఎవరైతే ఉన్నాడో ఈరోజు సినిమా తీసిన తనకి భగవంతుడు ఆశీర్వాదాల వల్ల ఇలాంటి చాలా సినిమాలు తీయాలని మనసు పూర్తిగా ఇతనికి అభినందిస్తూ ఫ్యూచర్లో ఇతనితో పాటు ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీస్తానని మీ అందరి ముందు ఈరోజు హామీ ఇస్తున్నాను. మంచి కథతో వస్తే ఖచ్చితంగా సినిమా అవకాశం ఇస్తాను. నేను ఇతని ద్వారా ఒక సినిమా తీస్తాను. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.